హాయ్ ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. అదేంటంటే స్పినచ్ అండ్ పన్నీర్ ఆమ్లెట్ అనమాట. మీరు ఇది ఎప్పుడైనా విన్నారు? అసలు వినుండ్రు. ఎందుకంటే ఇది నేను రకరకాల కాంబినేషన్స్తో ఆమ్లెట్స్ ట్రై చేసినప్పుడు సక్సెస్ఫుల్ అయిన రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా న్యూట్రిషియస్ కూడా. ఇది ఎలా చేయాలో చూద్దామా? ఇవన్నీ ఆమ్లెట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్పినచ్ ప్యూరీ. ఇదేంటంటే హాట్ వాటర్లో బాయిల్ చేసి బాగా గట్టిగా డ్రైన్ చేసి వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉండేలా చేసి గ్రైండ్ చేసిన స్పినచ్ ప్యూరీ అనమాట. ఇది 200 గ్రామ్స్. తర్వాత వెల్లుల్లి గ్రేట్ చేసినవి, ఇవి ఒక 5 to 6 వెల్లుల్లి. పాలు ఒక పావు కప్పు. ఎగ్స్ 3. స్పినచ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి సాల్ట్ తక్కువ పడుతుంది. దీనిలో పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేశాను. ఇవన్నీ టాపింగ్ కోసం. ఇవేంటంటే పన్నీరు గ్రేట్ చేసింది 50 గ్రామ్స్, చీజ్ 10 గ్రామ్స్, తర్వాత సన్నగా కట్ చేసిన రోజ్మెరీ కానీ లేకపోతే డిల్ వాడచ్చు, లేదంటే కొత్తిమీర, లేదంటే పుదీనా, మనకి ఏది నచ్చితే అది వాడచ్చు. ఇదేంటంటే గార్లిక్ పౌడర్, దీని బదులు ఆనియన్ పౌడర్ వాడచ్చు, లేదంటే అరిగానే వాడచ్చు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్. దీన్ని రోజ్మెరీ అంటారు. ఇది చిన్న స్టెమ్లా ఉంటుంది అనమాట. మనం చాలా తక్కువగా వాడుకుంటాం కాబట్టి ఈజీగా ఒక 10 times వరకు వాడచ్చు. ఇది చూడండి, ఒక 22 రూపీస్. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 days పాటు ఉంటుంది. చాలా ఆటకి యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఎగ్స్ మిక్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఎగ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్పినచ్ ప్యూరీ, తర్వాత గార్లిక్, మన టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు కన్సిస్టెన్సీ బట్టి మనం మిల్క్ వేసుకుంటాం అనమాట. బాగా థిక్గా ఉంది కదా, ఇప్పుడు మిల్క్ వేసుకుంటాం. ఇది బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండండి. కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను మిగిలిన పాలు కూడా వేసేస్తాను. మిల్క్ ఒక పావు కప్పు వరకు వాడుతున్నాను నేను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. మనం ఆమ్లెట్ చేసుకుందాం ఫస్ట్. దీనికి ఏంటంటే 1/2 teaspoon ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. మామూలుగా ఏంటి, 1 teaspoon అయినా వాడాలేమో అనుకుంటారు, కానీ దీనికి ఏంటంటే మంచి ఫ్లేవర్ఫుల్ రెసిపీ కాబట్టి అంత ఆయిల్ అవసరం లేదనమాట. 1/2 teaspoonతో అయిపోయి దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని క్యాలరీస్ ఎందుకు పెంచుకోవడం? చక్కగా ఈజీగా చేసుకోవచ్చు కదా తక్కువ క్యాలరీస్తో. దీనికి ఇప్పుడు లిడ్ పెడదాం. ఆమ్లెట్ సిమ్లో పెట్టాను. ఇప్పుడు అది కుక్ అవుతుండగా మనం టాపింగ్స్ మిక్స్ చేసుకుందాం. గ్రేటెడ్ పన్నీర్, తర్వాత చీజ్, రోజ్మెరీ లీవ్స్, ఇది గార్లిక్ ఆనియన్ పౌడరు. కొన్నిసార్లు దీనిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, దాన్ని బట్టి చూసుకొని మీరు సాల్ట్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్, దీనిలో చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం స్పినచ్లోని గ్రీన్ చిల్లీస్ వేసి గ్రైండ్ చేసాం కదా, దానివల్ల ఆల్రెడీ స్పైస్ ఉంటుంది. మళ్ళీ రెడ్ చిల్లీస్ ఎక్కువ వేసేస్తే స్పైస్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు టాపింగ్ యాడ్ చేసుకుందాం. ఇలాగా ఆమ్లెట్ ఫుల్గా కుక్ అవ్వక ముందు మనం టాపింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బాగా దానికి స్టిక్ అవుతుంది. ఇప్పుడు లిడ్ పెట్టి 1 minute ఉంచితే ఆమ్లెట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను.
సూపర్ టేస్టీగా ఉంది, సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. దీనిలో మనం రోజ్మెరీ వాడాం కదా, దానివల్ల ఏంటంటే చాలా ఫ్లేవర్ వచ్చింది, చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది అనమాట. మనం ఆమ్లెట్లో చాలాసార్లు రకరకాలు చేస్తాం కానీ ఈ వెరైటీ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి అందరికీ నచ్చదు. దీంట్లో చాలా బాగుంది. ఈ రోజ్మెరీ ఏంటంటే తక్కువగా వాడాలన్నమాట. నేను ఫస్ట్లో ఈ ఫ్లేవర్ చాలా బాగుంది కదా అని ఒక రెసిపీలో చాలా ఎక్కువ వేసాను, అస్సలు బాగాలేదు. సో ఏంటంటే ఇది తక్కువగా వాడితే మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది కదా రోజ్మెరీ. ఇన్ కేస్ రోజ్మెరీ దొరకకపోతే అప్పుడు డిల్లు లేదంటే మిగిలినవి కొత్తిమీర, మన పుదీనా అవన్నీ ఎప్పుడు ఉండే కదా, అవి వాడండి. ఈ ఆమ్లెట్లో ప్రోటీన్ మనకి 30 గ్రామ్స్ వరకు కవర్ అవుతుంది. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్కే కానీ ఎర్లీ డిన్నర్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఒక్క మీల్లోనే మనకి హై క్వాలిటీ ఉన్న హై ప్రోటీన్ 30 గ్రామ్స్ వరకు వస్తుంది. ఈ ఆమ్లెట్లో టోటల్ క్యాలరీస్ 400. సో ఇదేంటంటే ఇద్దరికి సరిపోతుంది. అంటే చూడండి, ఒక్కొక్కరికి ఓన్లీ 200 క్యాలరీస్ అంతే. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. క్యాలరీస్ మనం ఎలా తగ్గించగలిగాం అంటే ఆయిల్ ఓన్లీ ½ టీ స్పూన్ వాడాం. ఎందుకంటే దీనిలో మంచి ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నప్పుడు మళ్ళీ మనం ఆయిల్ వేసుకొని దాని క్యాలరీస్ ఎందుకు పెంచడం. నేను జనరల్గా ఏం చేస్తానంటే ఏది చేసినా దానిలో ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఆయిల్ కట్ డౌన్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ మనకి ఆయిల్ తక్కువైన సంగతి తెలియనివ్వు అనమాట. మనం చక్కగా తక్కువ క్యాలరీస్ సేమ్ థింగ్ చేసుకోవచ్చు కదా. దీనిలో మనం సాలిడ్గా 200 గ్రామ్స్ ఆఫ్ స్పినచ్ ప్యూరా వాడాం. దానిలో మైక్రో న్యూట్రియన్స్ వైటమిన్ ఏ, సి, కే లాంటివి బాగా కవర్ అవుతాయి. అలాగే కాల్షియం అయితే పుష్కలంగా ఉంటుంది అనమాట. సో మనం వెయిట్ లాస్ జర్నీలో ఇలాంటి రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి వైటమిన్ డెఫిషియన్సీస్ రావన్నమాట. నా రెసిపీ కానీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.